సో మీరు అలా చిరంజీవి గారితో మాట్లాడేటప్పుడు ఆ లాంగ్వేజ్ అదంతా మీకు ఎలా అనిపించింది అసలు? అంటే చిన్న టెన్షన్ ఉంటుంది కానీ బట్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అవకాశం ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గర మనం ప్రూవ్ చేసుకోగలిగితేనే ఆ ఫీల్ ఉంటుంది. సో వేణుమాధవ్ అన్న చెప్పలేదు అవును. అంత ఎలా ఉంటుందో తెలుసు కదా. చాలా బాగా సపోర్ట్ చేశారు. సార్ చెప్పారా మీకేమన్నా? చిన్న సార్ ఇలా ఒక మానిటర్ ఒక టేక్ ఎంత ఫాస్ట్ 3 days వర్క్ 2 daysలో ఫినిష్ అయింది. ఓకే. ఓకే. చిరంజీవి సార్ కూడా చాలా హ్యాపీ, చాలా బాగా మెచ్చుకున్నారు. ప్లస్ సీజీ కాలు నరికేస్తారు కదా, అప్పుడు నేను పైకి లేచి నడుస్తూ చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి అన్న అస్గర్ అని ఒకడు ఉంటాడు, వాడే అన్న ఏం చేసింది, వాడిని మాత్రం వదలొద్దన్న. సో అది ఎవరు సీజీ పర్సన్ శ్రీనివాస్ అని ఆయన్ని తీసుకొచ్చి పరిచయం చేసి చిరంజీవి సారే కాటన్ క్లాత్ అవన్నీ కట్టి సార్ వద్దు సార్ అన్న. గ్రేట్ పర్సన్ అసలు, అంత కేర్ అసలు ఆర్టిస్ట్ మీద. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అసలు. అందుకే ఒక పర్సన్ నెంబర్ 1 స్థాయిలో ఎందుకు ఉంటారు అంటే దిస్ ఇస్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అసలు. మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిట్లో మీకు బెస్ట్ అంటే ఫేవరెట్ అనేది ఏది? లేదండి, నేను చేసిన అన్ని ఫేవరెటే. ఇప్పుడు జై చిరంజీవ ఒక క్యాడర్ ఆఫ్ మాస్ పీపుల్కి అందరికీ రికగ్నైజ్డ్. స్టూడెంట్స్ అందరూ ఏ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పింగ్ పాంగ్. అసలు మొన్న ఫస్ట్కి జనవరి 1st సై రిలీజ్ అయితే అసలు థియేటర్లో రచ్చ మీరు అసలు చూడాలి. పేపర్స్ వేసి మొత్తం అసలు వాళ్ళ థియేటర్ మొత్తం చైర్లు ఎక్కి పైకి ఎక్కి అసలు ఫుల్ మీరు చూస్తే షాక్ అవుతారు అసలు. అంటే అప్పుడు 20 years ఎగ్జాక్ట్లీ 20 years అయింది. ఇప్పుడు పీపుల్ చూసి అదే ఎంజాయ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోరు అసలు. వాళ్ళు అరుస్తున్నారు పింగ్ పాంగ్ అని అసలు.